హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఈరోజు అయితే కనుక అండర్ బడ్జెట్లో చక్కని జార్జెట్ శారీస్ అండి. వీటితో మీకు బెనిఫిట్ ఏంటంటే 3 to 4 వెరైటీ డిఫరెంట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే కూడా ఇట్లా మీరు ఏదైనా గౌన్లు అది చేయించుకోవాలి అనార్కలి అలా అనుకుంటే కూడా గౌన్లు అవన్నీ చేయించుకునే దానికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యేటువంటి లైక్ ఫ్యాబ్రిక్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి హెల్ప్ అయ్యేటువంటి చక్కని శారీస్ అయితే కనుక షేర్ చేస్తున్నానండి. రెండింటి పరంగా కూడా మీకు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అటు 2-3 వెరైటీ బ్లౌజెస్తో కాంబినేషన్ చేసుకోవాలన్నా లేదంటే కనుక ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఏదైనా గౌన్స్ చేయించుకోవాలనుకున్నా టోటల్గా అయితే కనుక 10 డిఫరెంట్ కలర్స్ అయితే 10 డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ పైన అయితే కనుక మీకు ఈ డిజైన్స్లో మీకు అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ శారీస్ తీసుకొచ్చానండి. డెఫినెట్గా మీకు నచ్చే కలెక్షన్స్ అవుతాయని అనుకుంటున్నాను. మంచి ఫ్లోయి ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయండి. కొన్ని అయితే బటర్ జార్జెట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇలాంటివి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అస్సలు మిస్ చేసుకోకూడనటువంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్. ట్రస్ట్ మీ 100% అయితే కనుక మీకు ఇవి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్ని కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతారు. హ్యాపీగా మీకు నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. ఆ పర్టికులర్ శారీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదకి మీరు ఇంకా కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అసలు మీకు అన్ని ప్రొవైడ్ చేశానండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక శారీ తెప్పించానండి. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది. బాగా ట్రెండింగ్, ఇది ఎప్పుడు కట్టుకున్న క్లాస్గా ఉంటుందండి. ఇది ఒక శారీ అండి. మంచి యాష్ కలర్ పైన అయితే కనుక ఈ విధంగా టోటల్గా ఇప్పుడు నేను మీకు 10 అయితే కనుక షేర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ కలెక్షన్స్, అన్నీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. అన్నీ కూడా బిలో 500 రేంజెసే ఉన్నాయన్నమాట. సో 1 by 1 అయితే కనుక స్టార్ట్ చేద్దాం. అండ్ డ్రెస్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే కనుక జార్జెట్, ఇది మనకి ఇదేంటంటే విస్కో జార్జెట్లో అయితే కనుక మనకి స్కాలప్ కట్లో అయితే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్ దుపట్టాతో వస్తుందండి. 2 పీస్ కాన్సెప్ట్ సెట్, చక్కని గౌన్ ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్. లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్ లో. కావాలనుకునే వారు అయితే కనుక ఎంక్వైరీ చేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ లో వస్తున్నటువంటి కుర్తీ విత్ దుపట్టా అండి. చాలా క్లాస్ కాంబినేషన్, ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో తీసుకోవాలనుకునే వారు స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ కూడా చాలా ఫాస్ట్ గా అయితే కనుక స్టాక్ అయితే అయిపోతాయి కాబట్టి. మన ఫస్ట్ శారీ అండి. శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇట్లా అంబరిల్లా డిజైన్ తో అయితే కనుక వచ్చిందండి. ఇది శారీగా కట్టుకోవాలనుకున్నా మీరు కుట్టించుకోవాలనుకున్నా రెండింటి పరంగా కూడా హైలీ రికమెండెడ్. ఈ రేట్ కి మాత్రం నిజంగా ఇది మనీ వర్త్ అండి. అండ్ కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అలా నచ్చితే మీరు అలా కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఉన్న అన్నిట్లో కూడా బ్రైట్ అండ్ బెస్ట్ కలర్స్ పట్టుకొస్తాను కాబట్టి నచ్చితే దీనికి మీరు వెళ్ళిపోవచ్చు అండి. క్వాలిటీ చూడండి అసలు ఎంత ఫ్లోయిగా ఉందనేసి. అండ్ మంచి ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక వస్తున్నటువంటి ఈ జార్జెట్ సారీ అండి. మనకి ఇదైతే కనుక 80 సెంటీమీటర్స్ దానిలో అయితే కనుక వస్తున్నటువంటి బ్లౌజ్ మొత్తం అంతా కూడా ఇది మనకి ఇంకా అంబ్రెల్లా కాన్సెప్ట్ లోని ఈ పర్టికులర్ ప్యాటర్న్ అంతా కూడా లైక్ సింపుల్ డిజైన్. ఇది వరకు మనకి బటర్ఫ్లైస్ వచ్చి ఎట్లా హైలైట్ అయ్యాయి అలా అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇదంతా కూడా శారీ లెంత్ అండి, మీరు చూసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక అండి ఫ్యాబ్రిక్ లాగా మీరు అట్లా కూడా డిజైన్ చేసుకోవడానికి బడ్జెట్ రేంజ్ లో మంచి ఫ్యాబ్రిక్ కోసం చూస్తుంటే కూడా అలా కూడా వాడుకోవచ్చు. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు అండి, కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది. సో ఎవరైనా ఒకవేళ ఈ పర్టికులర్ శారీ నచ్చి తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీకు వేస్తే కనుక శారీ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్ ప్రాపర్ లెంత్, లైట్ వెయిట్ అన్నీ ఉన్నాయండి. అండ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ శారీస్ కానివ్వండి, మీకు అన్నిటికీ కూడా ఇది చాలా బాగా అయితే కనుక నప్పేటువంటి బడ్జెట్ రేంజ్ శారీ అండి. 2-in-1 కాన్సెప్ట్ కింద అయితే కనుక మీకు ఇవి చక్కగా యూజ్ అవుతాయండి. అన్ని కూడా బాగున్నాయి యాక్చువల్గా ఈ రోజు. సో మీకు చాయిస్ తో మీకేం నచ్చింది అనుకుంటే కనుక దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. సో అన్నీ మన అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి చెప్పాలంటే. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. సింపుల్ గా అయితే కనుక చిన్న లేస్ తో వచ్చిందండి. కింద మనకి బార్డర్ చాలా సన్న లేసెస్ వస్తాయి కదా, ఆ దానిలో వచ్చేసింది. శారీ ఒకసారి అయితే కనుక ఓపెన్ చేస్తాను ఎలా వచ్చింది అనేసి. అండ్ శారీ అయితే కనుక అండి నైస్ పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ తో అయితే కనుక ఎంత క్లాస్ గా వచ్చిందో చూడండి. 100% హైలీ రికమెండెడ్. దీంట్లో మీరు గ్రీన్ వేసుకోవచ్చు. ఇది కూడా మనకి మెజెండా పింక్ ఉందండి. అండ్ పింక్ ఉంది, గ్రీన్ ఉంది. సో 3-4 కలర్స్, లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది. అట్లా కూడా మీరు 4-5 కలర్స్ వరకు కూడా మీరు మ్యాచింగ్ అనేది చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే కనుక ఇప్పుడు మనం శారీ లెంత్ అయితే చూద్దామండి. ఒకసారి స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకొస్తామండి. పళ్ళుకి అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లాంటి బార్డరే వచ్చింది. అక్కడ నుంచి అయితే కనుక శారీ మీకు లెంత్ ఇలా వస్తూ శారీ అయితే కనుక మనం పళ్ళు పాయింట్ నుంచి చూస్తూ వెళ్తున్నామండి.
సో మీరు లెంత్ ఒకసారి చూసేసుకున్నారంటే కనుక నేను బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి ఈ చీరను కూడా. ఇది మనకి కంటిన్యూషన్ పైన వచ్చినటువంటి బ్లౌజ్ క్వాలిటీ బాగుంది. డెఫినెట్గా మీరు బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. దీంట్లో కూడా ఒక సెల్ఫ్ సన్నగా ఒక డిజైన్ కూడా వచ్చిందండి. మీకు ప్లెయిన్గా రాలేదు, చూడటానికి ప్లెయిన్గా ఉంది, కానీ ఒక సన్నని సెల్ఫ్ కాంబినేషన్లో అయితే కనుక దీనికి ఒక డిజైన్ కూడా వచ్చింది రోజ్ ఫ్లవర్ది. ఓవరాల్గా అయితే కనుక చక్కని చీర, లైట్ వెయిట్ కాన్సెప్ట్లో. ఇది సమ్మర్ కూడా కట్టేసుకోవచ్చు అండి. అసలు ఇది చాలా మెత్తగా ఉంది అండ్ ఫ్లోయిగా ఉంది కాబట్టి ఇలా రెగ్యులర్ యూజ్ మీద కూడా బాగానే ఉంటుంది. ఇలా కొంతమంది కాటన్ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడరు, బట్ రెగ్యులర్గా అయితే కనుక కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే మాత్రం ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయండి. మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, ప్రాణానికి హాయిగా కాస్త లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి మనకి నడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ చేద్దాం ఎలా వచ్చిందనేసి. దీంట్లో కూడానండి మీరు డార్క్ కలర్ అట్లా కూడా అయితే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా. ఇది కాకుండా మీరు ప్రయత్నం చేయాలనుకుంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో కూడా డిఫరెంట్ బ్లౌజెస్తో ఇంకొక 2-3 వెరైటీస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో శారీ కూడా మంచి డిజైన్ ఉందండి. దీంట్లో కూడా కాంబినేషన్ అనేది మనకి వేసుకున్నప్పుడు కూడా శారీ ఒకసారి అయితే కనుక లుక్ చూపిస్తాం మీకు ఎలా వస్తుంది అనేసి. నైస్ ప్యాటర్న్, నైస్ కలర్తో ఇలా వస్తుంది. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కట్టుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ ఇంకా బాగా హైలైట్ అవుతాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక మంచి చీర అని చెప్తాను నేనైతే కనుక. సో ఇది మనకైతే కనుక శారీ యొక్క స్టార్టింగ్ పాయింట్తోని శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుందండి. లెంత్ కూడా చక్కగా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. చక్కగా బార్డర్స్ అయితే కనుక 2 సైడ్ ఈక్వల్ బార్డర్, అవి కూడా ఇట్లా మనకి ఏంటంటే లిటిల్ బిట్ షైన్ అవుతున్నాయండి. ఇట్లా అంటే కెమెరాకి తెలుస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ రియల్గా మాత్రం వీటిలో ఒకలాంటి రెయిన్బో షేడ్స్ లా ఉన్నాయి. 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక లిటిల్ బిట్ వీటిలో కూడా మనకి ఇట్లా షైన్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా అయితే కాంబినేషన్ ఇలా వచ్చిందండి. శారీ బ్లౌజ్ పాయింట్ ఇది బ్లౌజ్ అండి. ఇది శారీ, ఇది బ్లౌజ్. మీకు వేరియేషన్ తెలుస్తుండొచ్చు. బ్లౌజ్కి వచ్చేసరికి కొంచెం చిన్న ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ అంటే కనుక మనకి శారీ కొంచెం పెద్దగా వచ్చింది. ఇది బ్రాసో స్టైల్లో అయితే కనుక వస్తుందండి. లిటిల్ బిట్ ఇదైతే కనుక ఉందని చెప్పొచ్చు. సో ఇదైతే కనుక మనకి బ్రాసో కాంబినేషన్లో ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్. మీకు కనుక నచ్చితే మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. రెడ్ కలర్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి కిందంతా కూడా ఇట్లాగా ఒక థీమ్ డాల్స్తో అయితే కనుక వచ్చింది. ఇదే బార్డర్. ఇంకొక బార్డర్ ఏంటంటే మనకి దీనికి స్కాలప్ కట్లో అయితే కనుక దీని బార్డర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తానండి. పైన అంతా కూడా మీరు ఇక్కడ సెల్ఫ్ లో ఒక సన్న డిజైన్ ఉందండి. ప్లెయిన్ అయితే రాలేదు, బ్లాక్ అంటే రెడ్ కలర్దే మీకైతే కనుక ఒక సన్నని లైన్స్ లాంటి డిజైన్ కూడా వచ్చింది. సో కావాలనుకుంటే డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి కలర్ అండ్ రెడ్ అందరికి నప్పే కలర్ అండి. నైస్ ప్యాటర్న్, బడ్జెట్ లో వస్తున్నటువంటి చీర ఇది కూడా. మనకి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి. సో నాకున్న వాటిలో రెడ్ బాగా అనిపించింది అనమాట, బ్రైట్ గా. సారీ ఇప్పుడు మనం బ్లౌజ్ పాయింట్ నుండి చూస్తున్నాము. బ్లౌజ్ కొంచెం క్లోజ్అప్ లుక్ లో మీకు చూపెడతాను చూడండి. సన్నగా ఒక డిజైన్ ఉందండి దీంట్లో కూడా. మనకి ప్లెయిన్ గా అయితే రాలేదు, బట్ చూడడానికి ప్లెయిన్ గా అనిపిస్తుందేమో అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి ఇక్కడ వరకు వచ్చిందండి బ్లౌజ్ పాయింట్. ఇక్కడ వరకు వచ్చింది. ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈ కట్టుచెంగు పాయింట్ నుంచి కూడా ఈ బొమ్మల డిజైన్ తో ఏదైతే వచ్చిందో ఈ థీమ్ అనేది, ఈ కుండలు పట్టుకున్నట్టుగా అమ్మాయిలు లైక్ డాన్స్ చేస్తున్నట్లు అట్లా డిఫరెంట్ బొమ్మలు కనపడుతున్నాయి చూడండి, చెట్లు, ఈ ప్యాటర్న్ ఉంది కదా అండి. ఇదే మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసింది. కిందేమో స్కాలప్ లోనే మళ్ళీ లైట్ వెయిట్ లో అయితే కనుక మనకి ఇంకొక చిన్న బార్డర్ వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్. మళ్ళీ మిర్రర్ కూడా వచ్చింది కదా అండి, అందరికి కూడా నచ్చేటువంటి డిజైన్ అవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ అందులో దీన్ని ఇంకా హైలైట్ చేయడానికి చక్కగా రెడ్ కలర్ మీద తీసుకున్నాను. అందరికి నప్పుతుందని అనుకుంటున్నానండి. సో ఇది దీనిలో కూడా మీరు 3-4 వెరైటీ బ్లౌజెస్ తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి దీంట్లో కూడా ఒక 2-3 వెరైటీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా బ్లౌజ్. దానికి కూడా మీరు ఇట్లా అయితే కనుక సెట్ చేసుకున్నట్టుగా అవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకున్నా. అండ్ సెల్ఫ్ లో ఆల్రెడీ మనకు ఒక బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ క్వాలిటీ బాగుంది. అదొకటి పెట్టుకున్నామంటే కనుక దీంట్లో కూడా మనకి 2-3 వెరైటీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఇట్లా వస్తుంది. నైస్ ప్యాటర్న్, కలర్ కాంబినేషన్ కూడా టూ గుడ్. డెఫినెట్ గా అయితే కనుక ట్రై చేయొచ్చు. మీరు సింగిల్ గా వేసుకున్నా కానీ లేదు స్టెప్ పెట్టుకున్నా కానీ రెండింటి పరంగా కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది సారీ. ఓకే, కట్టుకుంటే ఇంకా బాగా అయితే కనుక సెట్ అవుతుందండి. నేను జస్ట్ మీకు వీడియో కోసం కాబట్టి నేను ర్యాండమ్ గా చూపెడుతున్నాను, కానీ మీకు అర్థమైపోతుంది కదా. ఆడవాళ్ళకి
ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. చూడంగానే మనకు అర్థమైపోతుంది అది మనకి అసలు బాగుంటుందా, బాగోదా, సూట్ అవుతుందా లేదా అనేది కూడా. అది మనకున్న టాలెంట్. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, డార్క్ కలర్లో అయితే కనుక ఈ సారీ కూడా చాలా బాగుంది. ఈ డార్క్ మీద ఈ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి. సో చూడండి అండి, ఇప్పుడైతే కనుక మనకి చక్కగా సేల్ నడుస్తుంది మీషోలో. సో ఈ సేల్కి అయితే కనుక ఇంకా కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. అప్ టు 80% అండి. డిఫరెంట్ కేటగిరీస్ పైన అయితే కనుక మనకి సేల్ అనేది ఉందన్నమాట. సో అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పర్సెంటేజ్ అయితే కనుక అప్లై అయ్యి ఉంది. సో నేను కొనుక్కున్న ప్రైస్ కన్నా కూడా ఇప్పుడు ఇది ఎంతో కొంత అయితే కనుక మీకు తక్కువకే వస్తుంది కాబట్టి అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దండి. బటర్ జార్జెట్లో అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. చక్కగా డార్క్ నావీ బ్లూ అండి, ఇది బ్లాక్ కాదు, నావీ బ్లూ. దానిపైన అయితే కనుక ఇట్లాగా 3-4 కలర్స్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ లో మనకి ఈ పర్టికులర్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట. మొత్తం అంతా కూడా మనకి ఫస్ట్ శారీ చూపిస్తే ఒకసారి వేసి బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ కూడా ఇచ్చేస్తాం మీకు ఎట్లా వచ్చిందనేసి. ఇది బ్లౌజ్ అండి. దీంట్లో కూడా ఒకలాంటి చిన్నది సెల్ఫ్ లాంటి డిజైన్ ఉందండి. దీంట్లో కూడా మీరు 3-4 వెరైటీ బ్లౌజెస్ కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఒక 2 డిఫరెంట్ వెరైటీలుగా కూడా లైక్ శారీగా ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఏదైనా కస్టమైజ్డ్ గౌన్ లాగా కూడా మీరు చేయించుకోవచ్చు. సాఫ్ట్ మెటీరియల్ అండి, ట్రస్ట్ మీ, డెఫినెట్ గా నప్పుతుంది కూడా. ఈ కలర్ మనకి ఎవరికైనా కానీ ఎనీ స్కిన్ టోన్ ఏ ఫేస్ కట్ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. అండ్ మీకు ఒకవేళ డిజైనర్ గా మార్చుకుని కుట్టించుకోవాలనుకున్నా కానీ ఇట్లా పెద్ద ఫ్లవర్స్ రావడం కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీకు అట్లా కూడా ఇదైతే కనుక పక్కగా వర్కౌట్ అవుతుంది. సో మీరు చూడండి అండి, డెఫినెట్ గా అయితే కనుక ఇది కూడా ఒక మంచి చీర. ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్ అండర్ బడ్జెట్ లో అయితే కనుక వస్తుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం. నెక్స్ట్ మరొకసారి చూపెడతానండి. అండ్ మన వీడియోస్ అన్ని కూడా నేను నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. వారందరికీ కూడా బడ్జెట్ రేంజ్ లో మనం ఎప్పటికప్పుడు డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ కలెక్షన్స్ తెస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా షాపింగ్ కి ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్. ఇది కస్టమైజ్డ్ అసలు ఎక్సలెంట్ గా ఉంటుందండి, హ్యాపీగా కుట్టించుకోవచ్చు మీరైతే. అండ్ కలర్ కాంబినేషన్ కూడానండి లైక్ కనకాంబరం కలర్స్ ఉంటాయి కదా, దాని మీద వైట్ డిజైన్ వచ్చింది. దీంతో వైట్ వేసుకోవచ్చు అండి, గ్రీన్ వేసుకోవచ్చు. మళ్ళీ దీనికి అయితే కనుక బ్లౌజ్ కి మనకి ఇట్లాగా సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది కదా, ఇట్లా కూడా వేసుకోవచ్చు. సో టోటల్ గా దీంతో కూడా 3-4 వెరైటీ బ్లౌజ్ తో అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా. డెఫినెట్ గా తీసుకోవాల్సినటువంటి ఒక మంచి చీర. ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ అండి. ఇది మనకి ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది స్టార్ట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దాన్ని మరొకసారి చెప్తున్నాను, ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ 1 లింక్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళిపోతారు. ఎంత బాగుంది చూడండి, ఎంత సాఫ్ట్ గా వెళ్ళిపోతుందో సారీ. నైస్ ప్యాటర్న్ అండి. ఇదైతే కనుక మనకి ఎండింగ్. దీనికి పళ్ళు లాగా కట్టింగ్ అట్లా ఏం లేదు, మీరు జస్ట్ దీని యొక్క ఇది చూసేసుకుని మీరు వేసుకోవడమే అనమాట. ఇది కట్టింగ్ పాయింట్ అండి. ఆ చివరికి వచ్చింది వచ్చేస్తే కనుక మనకి బ్లౌజ్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇంకా అది ఎండింగ్ పాయింట్ లాగా అయిపోయింది. సో శారీ అయితే కనుక మీకు డిజైన్ అనేది ఇలా వస్తుందండి. ఎంత క్లాస్గా ఉంటుందంటే కట్టే విధంగా కడితే సూపర్. ఇంకా ఎంత బాగా కనపడుతుంది చూడండి, కలర్ఫుల్గా మంచి చీర అండి. సింపుల్గా సింగిల్ లైన్ వేసుకున్నా కానీ చక్కగా ఫ్లోయిగా అయితే కనుక అట్లా మనం హ్యాండిల్ చేసుకున్నా కానీ క్లాస్గాను ఉంటుంది, స్టైల్గా కూడా ఉంటుంది. అండ్ స్లిమ్గా కూడా ఉంటాయండి జార్జెట్ సారీస్. కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్నా కానీ బాగా కవర్ చేస్తాయి. అండ్ ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మనం ఉండగలుగుతాము. అండ్ యంగ్స్టర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇవి, ఎందుకంటే వాళ్ళు కట్టుకుని ఎక్కువసేపు ఉండలేరు కదా, అలాంటప్పుడు కూడా ఇవి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మరొక సారీ అండి. ఇలాంటి గిఫ్టింగ్ కూడా పెట్టాలనుకున్నా కానీ బాగానే ఉన్నాయండి, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక సారీ అండి, చక్కగా మెరూనిష్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక తీసుకున్నారు. అండ్ ఓపెన్ చేసి నేను మీకు ఇది కూడా చూపెడతాను. బాగుందండి ఈ చీర కూడా. డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ని అండర్ బడ్జెట్ లో అయితే కనుక ఇస్తున్నానండి. ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు. నేను ఒక్కటే చెప్తా, స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి. ఎంతో మంది కార్ట్ లో వేసుకుని కూడా చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సేల్ టైంలో అయితే కనుక చెక్అవుట్ చేసేయడానికి, కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి. అండ్ ఇదైతే కనుక మనకి సారీ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తున్నాం, పళ్ళు పాయింట్ నుంచి చూస్తున్నామండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, ఎంత బాగుందో చూడండి అసలు చీర. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీరు ఏదైనా కస్టమైజర్ చేయించుకోవడానికి కూడా ఇది బాగుంటుందండి. చీర మీరు చూస్తేనే నేను ఇందాక చెప్పినట్టు అర్థమైపోతుంది కదా, 3-2 వెరైటీ డిఫరెంట్ బ్లౌజెస్ తో కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు చీర. నేను చాలా క్లియర్ గా చూపెడుతున్నానండి, అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకేదైనా మర్చిపోయినా కానీ డెఫినెట్ గా మీరు నాకు కామెంట్ చేసేయచ్చు, నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తానండి. స్టార్టింగ్ నుంచి వెళ్దాము, చీర లెంత్ చూపిస్తాను మీకు ఒకసారి.
ఇలా చూసుకోవచ్చు మీరు. శారీ అంతా కూడా ఇదే డిజైన్తో వచ్చిందండి. పైన ఎలాంటి బార్డర్ వచ్చిందో మనకి సేమ్ కింద కూడా అట్లాంటి బార్డరే వచ్చిందనమాట. లైక్ రన్నింగ్ కంటిన్యూషన్ జార్జెట్లోనే సింపుల్గా ఇచ్చేసారు. ఇదంతా శారీ లెంత్, చక్కని లెంత్తో బాగుందండి చీర. ఇదైతే కనుక మనకైతే వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్. కొంచెం క్లోజప్ లుక్లో దగ్గరగా నేను మీకు చూపెడతాను. బ్లౌజ్లో కూడా ఒక చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే కనుక వచ్చింది. కాంబినేషన్ ఇది అండ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో టోటల్గా 10 షేర్ చేస్తున్నానండి. 10కి 10 బాగున్నాయి, 10కి 10 అండర్ బడ్జెట్లో ఉన్నాయి. 10కి 10లో కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవడానికి బాగుంటాయి. అలాగే 3-4 వెరైటీ బ్లౌజ్తో కూడా మ్యాచ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఇది కూడా మీకు సన్నగా ఒక చిన్న బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చేసారు. వైట్ మీద ఈ బ్రైట్ వైలెట్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి చాలా బాగా కనపడుతుందండి. ఇది చీరగానే కాదు, కస్టమైజ్గా కూడా చాలా బాగుంటుంది. కలర్ చూడండి అసలు ఎంత డాబ్గా ఉందంటేనండి, ట్రస్ట్ మీద కడితే ఇంకా హైలైట్ ఉంటుందండి. మెయిన్గా ఈ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలు, ఎందుకంటే కనుక బ్లౌజ్ దీనికి బాగా ఇచ్చాడు. అండ్ కస్టమైజ్డ్ గౌన్కైనా కుట్టించుకోవాలంటే లైక్ శారీగానైనా కానీ ఎంత క్లాస్గా ఉందో చూడండి. చీర కట్టే లుక్ అదిరిపోవాలి, అంత నైస్గా అయితే కనుక ఇచ్చాడు. ఇదంతా కూడా శారీ కాంబినేషన్. పెద్ద ఫ్లవర్లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి మనకైతే కనుక. పెద్ద పెద్ద కాస్ట్లీ శారీస్ మీద కూడా ఇప్పుడు ఇట్లాంటి ఫ్లవర్స్ వచ్చేసి కడ్డాన బీట్ వర్క్లో ఇచ్చి కూడా మీకు 1700, 1800, 1400 డిఫరెంట్ ప్రైజెస్ మీద నడుస్తున్నాయి. నాకన్నా మీరు కూడా ఎక్కువ 10 వీడియోలు ఇంకా కూడా బయట కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నాకన్నా ఇంకా ఐడియా ఉండొచ్చు. సో ఇట్లా కడ్డాన బీట్ వర్క్ వచ్చిందంటే ఇంకా అసలు ఫుల్ రేట్లు ఉంటున్నాయండి. బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీనికి వచ్చినటువంటి చక్కని కాంబినేషన్ అయితే కనుక మనకి ఈ పర్టికులర్ వైలెట్ కాంబినేషన్లోనే బ్లౌజ్ పీస్ అండి. శారీ వేసాక అయితే కనుక కాంబినేషన్ ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి శారీ ఓకే ఇట్లా వస్తుందండి. సో ఇంకా మనం పర్ఫెక్ట్గా కుట్టించుకుని కడితే ఇంకా క్లాస్గా ఉంటుందండి. హ్యాపీగా తీసుకోవచ్చు మీకు నచ్చితే మాత్రం. మంచి శారీ, మంచి ఫ్లోయి ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటేనండి మీరు కొంచెం రఫ్ అండ్ టఫ్ మీద వాష్ చేసేసి యూజ్ చేసుకున్నా కానీ మీకు వీటిలో మెయింటెనెన్స్ ఏం పెద్దగా రాదండి. ఆరిపోయినాయి అంటే జస్ట్ మళ్ళీ మనం నీట్గా ఫోల్డ్ చేసుకుని నార్మల్గా పెట్టేసుకోవచ్చు. వీటికి పెద్ద మెయింటెనెన్స్తోని ప్రాబ్లం ఉండదు మనకి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది కొంచెం బార్డర్ లాగా కనపడుతుంది అనమాట మనకి. ఇట్లా బార్డర్ వచ్చేసి శారీ అయితే కనుక లెంత్ మనకి ఈ విధంగా వస్తుంది. పైనేమో చిన్న బార్డర్, సాటిన్ బార్డర్ అండి. కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. అసలు సడన్గా మడతలోంచి జారిపోతుందండి. బికాజ్ సాటిన్ ఉంది కదా, సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి స్మూత్నెస్ అయిపోయింది అనమాట శారీ బాగా. అందుకోసం ఇంకా ఫ్లోయి ఎక్కువైపోయింది దీనికి. ఇదైతే కనుక మనకి బార్డర్ అంతా కూడా కింద పైన బార్డర్తోని మీకు చూపెడతాను. ఇది సాటిన్నే తీసుకుని మనకి స్టిచ్ చేశారండి బార్డర్ లాగా. ఇదేమో ఇంక్లూడెడ్ మనకి శారీలో అయితే కనుక వచ్చింది. దీనిలో కూడా 3 to 4 వెరైటీ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే సాటిన్ బార్డర్ వల్ల బాగా శారీకి అందం వచ్చిందని చెప్పాలి. అండ్ మిడిల్లో ఈ పర్టికులర్ కలర్స్ కూడా బాగా అందంగా వచ్చాయి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ వచ్చిందండి. ఇట్లా సాటిన్ బార్డర్లో కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల వైన్ కలర్ టైప్ ఇంకా కూడా లుక్ అనేది హై అయిపోయిందండి. సో దీంట్లో పింక్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, యాష్ కలర్ ఉంది, యాష్ మీద ఇంకా కూడా లైట్ మిక్స్ ఉంది. ఇది కూడానండి సపోటా కలర్ చెప్తామా, లైక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ మీద అయితే కనుక వస్తుంది. అండ్ ఇది కూడా బాగుంది. అండ్ ఏం లేకున్నా కానండి దీని మీద వచ్చినటువంటి ఆ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ సరిపోద్దండి, చక్కగా కనపడుతుంది చీర కట్టిన తర్వాత. అంత నైస్గా ఉందని చెప్పొచ్చు. కంటిన్యూషన్ ఒకసారి మీకు నేను శారీ చూపించి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. బార్డర్ కూడా బాగా వచ్చింది సాటిన్ బార్డర్లోని. సో ఇలాగా ఇది మొత్తం అంతా కూడా శారీ అండి. సో ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి సేల్ ఎండ్ అయ్యేలోపే, స్టాక్ అవుట్ అయ్యేలోపే తీసుకోవడానికి ట్రై చేయండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఏ కలెక్షన్ నచ్చినా కానీ సాటిన్ ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి. చాలా బాగుంది క్వాలిటీ. నేను నార్మల్గా కూడా చెప్పేస్తానండి, నాకేం ఇదేం లేదు, బాగోకపోతే కనుక బ్లౌజ్ తీసి నేను అప్పుడే పక్కన పడేస్తాను. కానీ ఇది మాత్రం చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక ఇచ్చారండి. 100% స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ వేరే వాటికి కూడా కుట్టించుకోవచ్చు. మనీ వర్త్ అవుతుందని. బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ మీద బోల్డ్ వాటి మీదకి వస్తుందండి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇది కూడా బాగుంది. వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వస్తుంది. కొంచెం ఎల్లో కాంబినేషన్స్, వైట్ కూడా హల్దీ ఫంక్షన్స్కి వాటికి ఏదైనా స్టిచ్చింగ్ అది చేయించుకోవాలంటే కూడా మీకు బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా ట్రెండే. వైట్ అండ్ ఎల్లో ఎప్పుడు బాగుంటుందండి. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లైక్ కలర్స్లో కాంబినేషన్స్లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ అండి. లైక్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కూడా ఒక మంచి బ్రైట్ లుక్ ఉండేటువంటి కలర్స్ ఎట్లను. వైట్ అండ్ ఎల్లో కూడా కాంబినేషన్ అట్లే, వైట్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కూడా కాంబినేషన్ అట్లే. కొన్ని కలర్స్ అండి అసలు బాగుంటాయి వేసుకున్న తర్వాత. మీరు చూడొచ్చు శారీ లెంత్ కూడా నేను చాలా పైకి లేపితే కానీ కింద బార్డర్ కనపట్లేదండి. అంత ప్రాపర్గా ఉన్నాయి. లెంత్కి ఏం తక్కువ లేదు.
సో మీకు ఒకసారి లెంత్ అండ్ విడ్త్ కంప్లీట్గా డిజైన్ చూపించేస్తే మీకు బ్లౌజ్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. ఏదైనా నచ్చితే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకుంటారని అనుకుంటున్నానండి. ఇది బ్లౌజ్ బాగుంది. ఇది కూడా నైస్గా అయితే కనుక వచ్చింది. కుట్టించుకుంటే ఇది కూడా బాగుంటుంది శారీకి కట్టుకోవాలనుకున్నప్పుడు. లేదంటే కనుక మీరు ఏదైనా కస్టమైజ్డ్గా ఏదైనా చేయించుకుంటున్నప్పుడు దాన్ని ఏదైనా పైపింగ్ లాగా అట్లా వాడాలన్నా కానీ టైలర్స్ అయితే కనుక చక్కగా దాన్ని యూజ్ చేసుకుని మనకి ఇస్తారండి. సో ఇదైతే కనుక మనకి శారీ కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది. యాక్చువల్గా వైట్ ఉంది కదా అండి, కిందేమో నాది పింక్ అయిపోయేసరికి మీకు ఇది లైట్ కనపడుతుంది. బట్ ఇట్లా ఒకసారి నేను వేసి చూపిస్తాను. డబుల్ ఫోల్డ్ మీద లైక్ కలర్ కరెక్ట్గా అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇట్లా వస్తుందండి, చాలా బాగుంటుందండి కట్టిన తర్వాత. నైస్ ప్యాటర్న్, హైలీ రికమెండెడ్. ఇది కూడా 3 to 4 వెరైటీ డిఫరెంట్ బ్లౌజెస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేదానికైనా, కస్టమైజ్డ్గా అయితే కనుక మీరు కుట్టించుకునేదానికైనా. ఓవరాల్గా ఇది మన 10th సారీ అండి. కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి సేల్ ఆపర్చునిటీని అయితే కనుక డెఫినెట్గా యూజ్ చేసుకోండి. మీకు ఏది నచ్చినా కానీ ఇప్పుడు ఎంతో కొంత మనం డిస్కౌంట్లో ఉన్నాం కాబట్టి మామూలుగా ఉండే ప్రైస్ కన్నా కానీ మీకు తక్కువలో వచ్చేస్తాయి కాబట్టి సో మీకు బెనిఫిట్ అవుతుందండి. మరో వీడియోలో రేపు కలుస్తాం. మరి బై బై.